నా చేతిలో ఉన్న ఈ మంచి పుస్తకాన్ని నాకు బహుమతిగా ఇచ్చింది ప్రఫుల్ల గారు. ఈ పుస్తకం అట్ట మీద ఒక వాక్యం రాసింది. అది చదివిన తర్వాత ఈ పుస్తకంలో ఉన్న మూలం ఏమిటనేది చెప్తాను. ఇది అందరికీ తెలిసిందే, కానీ ఆచరించడంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇఫ్ వైలెంట్ మీన్స్ యాక్టింగ్ ఇన్ వేస్ దట్ రిజల్ట్ ఇన్ హ్యూమన్ ఆర్ హర్ట్ ఆర్ హార్మ్, దెన్ మచ్ ఆఫ్ హౌ వీ కమ్యూనికేట్ కుడ్ ఇన్డీడ్ బీ కాల్డ్ వైలెంట్ కమ్యూనికేషన్. సారాంశం ఏంటి? ఇప్పుడు మనం టీవీల్లో పేపర్లో చూస్తుంటాం, హింసాయుతమైన ఘటనలు జరిగాయి అంటే ఏంది? అంటే మారణహోమాలు, కొట్టుకోవడాలు, అంటే కొట్టడం, చేయి చేసుకోవడం, దాన్ని హింస అంటున్నాం. సో ఈ పుస్తకం పేరు నాన్ వైలెంట్ కమ్యూనికేషన్. అంటే ఈ ఆథర్ ఏమంటున్నాడు, ఒక వ్యక్తిని కొట్టడం వల్ల వచ్చే నష్టం కంటే ఆ వ్యక్తి మాట్లాడే మాటల వల్ల ఎక్కువ నష్టం అవుతుంది. సో ఈ మానవ జాతికి చాలా ఎక్కువ నష్టం జరిగింది యుద్ధాల వల్ల, అయితే అంతకంటే ఎక్కువ నష్టం జరిగింది డే టు డే లైఫ్లో మాటల వల్ల. అంటే ఒక మనిషి ఇంకో మనిషికి కమ్యూనికేట్ చేయడంలో విఫలం అవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. సో భూమి మీద ఆనందంగా ఉండాలంటే 2 విధాలుగా నువ్వు జీవిస్తే ఆనందంగా ఉంటావు. అది అందరికీ వర్తిస్తుంది, మనుషులకు మాత్రం, జంతువులకు కాదు. ఒకటి, మౌనంగా ఉండి లైఫ్ అంతా. రెండవది, మాట్లాడినప్పుడు అసలు మాట అంటే ఏమిటి, కమ్యూనికేషన్ ఏమిటి తెలుసుకొని మాట్లాడు. ఈ 2 సందర్భాల్లో మనం ఆనందంగా ఉండొచ్చు, కానీ కమ్యూనికేషన్ అంటే ఏమిటో తెలియకుండా మనం కమ్యూనికేట్ అయితే ఖచ్చితంగా గొడవలు అవుతాయి. ఎందుకంటే మనిషి వెళ్ళిపోయినా వాడన్న మాట గుర్తుంటుంది. మాటల్ని సంవత్సరాలు గుర్తుంచుకునే వాళ్ళు ఉంటారు. అంటే మనిషి యొక్క అహం దెబ్బతింటుంది మాటల వల్ల. ఏ అహంకారం లేని వాడిని ఏ మాటలు ఏమీ చేయవు. కానీ 99% ఆఫ్ ద హ్యూమానిటీకి ఒక ఐడెంటిటీ ఉంది. ఆ ఐడెంటిటీకి ఒక క్రైసిస్ ఉంది. ఆ ఐడెంటిటీని బలపరిచే వాళ్ళు స్నేహితులు అంటున్నారు. ఐడెంటిటీని ఎవడైతే బలపరచడో దాన్ని కాస్త డ్యామేజ్ చేస్తాడో అట్లాంటి వాడిని మన శత్రువు ఉంటుంది. ఇది అంటే జనరల్ అబ్జర్వేషన్, వరల్డ్ ఫినామినా. సో ఈ మాట తూట లాంటిది అంటే బుల్లెట్లో నుంచి బయటికి వెళ్ళిన గుండు, నోట్లో నుంచి బయటికి వెళ్ళిన మాట ఎనికి రావు, తీసుకోలేము. ఊరికే ఇప్పుడు లోక్సభలో డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఎవరైనా ఏదైనా అనుచిత వ్యాఖ్య చేస్తే స్పీకర్ అంటాడు, ఇది ఆఫ్ ద రికార్డ్, ఇది రికార్డ్స్లోకి వెళ్ళదు అంటాడు. నేను మాట ఎనికి తీసుకుంటున్నా. ఇది ఓన్లీ భాష వరకే. ఏ మనిషి మాట ఎనికి తీసుకోలేడు. మాట ఎనికి తీసుకుంటున్నా అని కూడా మళ్ళీ మాటనే చెప్పాల్సి వచ్చింది. కానీ ఎనికి తీసుకునేది ఏమిటి, నేను అనడం వల్ల నువ్వు హర్ట్ అయ్యావు, సారీ అని చెప్పుకుని ఇది ఒక లోపాయకారి పద్ధతి. సో ఈ పుస్తకంలో ఏవైతే విషయాలు ఉన్నాయో ఇవందరికీ తెలుసు. ఒక విషయాన్ని ఎగ్జాంపుల్, ఇంట్లో ఎవరో సినిమాల్లో కమెడియన్స్కి ఇది వాడతారు కమ్యూనికేషన్. అదే రియల్గా అన్నాం అనుకో చాలా కోపం వస్తుంది. ఒక బామ్మ ఉంటే ఇంకా బామ్మ చచ్చిపోలేదు నువ్వు అంటాడు. ఇది వైలెంట్ కమ్యూనికేషన్. ఇప్పుడు సినిమాలో క్యారెక్టర్ బామ్మ, అది ఎవడో రాశాడు కాబట్టి నువ్వు చావకుండా నేను చస్తాను కామెడీ చేయొచ్చు, కానీ ఇన్ రియల్ కొంచెం గాయమవుతుంది. చెప్పకపోవచ్చు. ఎవడన్నా ఒక పెద్ద మనిషి అన్నప్పుడు మనం కొంచెం చివుక్కుమన్నా కూడా అక్కడ మనం వ్యక్తపరచం, ఎందుకంటే ఆ వ్యక్తితో మనకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మనకు ఒక వ్యక్తితో ఏ రకమైన బెనిఫిట్స్ లేవని తెలిస్తే మనం ఖచ్చితంగా గొడవకు దిగుతాం, కొడతాం. ఎట్లా అంటాం దాన్ని. సో కమ్యూనికేషన్ అనేది ఒక అద్భుతమైన రోల్ ప్లే చేస్తుంది. ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ డే టు డే లైఫ్. ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని తీరాలి. నిరంతరం అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే ఒకసారి నాకు అర్థమైపోయింది కాదు. నీ ఎదురుగా వచ్చే మనిషి ఎవరో దాన్ని బట్టి నీ కమ్యూనికేషన్ మారాలి. నీ ఎదురుగా వచ్చేది పులి అయితే ఒకలా పట్టుకోవాలి, నీ ఎదురుగా వచ్చింది కుక్క అయితే ఒకలా పట్టుకోవాలి, నీ ఎదురుగా వచ్చింది దోమ అయితే ఒకలా పట్టుకోవాలి. అన్నిటికీ ఒకే టెక్నిక్ ఉపయోగపడదు. సో ఒకవేళ అన్నిటికీ ఒకే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, యు ఆర్ జస్ట్ బీయింగ్ మెకానికల్ అండ్ రాబోటిక్. తద్వారా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఎవరిని ఏమనలేదు, అందరితో ఎలా మాట్లాడాను అలాగే మాట్లాడాను, అందుకే ప్రాబ్లం వచ్చింది. నువ్వు ఒకరిని ఒరే అన్నావు, ఫ్రెండ్స్ అందరినీ ఒరే అనడానికి వీల్లేదు. ఎవడైనా హర్ట్ అవ్వచ్చు, ఎవడో ఒకడు. సో తెలుసుకో ఎవరేమిటి. మళ్ళీ ఫైనల్గా ఇక్కడికే వస్తుంది. మైండ్ ఏమిటి, ఆలోచనలు ఏమిటి, గాయపడే అంశాలు ఏమిటి, ఎక్కడ ఈగో మధ్యలోకి వస్తుంది, ఎక్కడ నువ్వు నేనే వ్యత్యాసాలు వస్తున్నాయి, ఇట్లాంటివన్నీ. సో ఈ పుస్తకం నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ కింద ఒక స్టేట్మెంట్ ఉంది, ఏ లాంగ్వేజ్ ఆఫ్ లైఫ్.
అంటే జస్ట్ ఉద్యోగానికి కోసమే కమ్యూనికేషన్ స్కిల్స్ కాదు, డే టు డే లైఫ్లో పాలవాడితో, పేపర్ వేసేవాడితో, మనం పళ్ళ బండి దగ్గర పళ్ళు కొంటున్నప్పుడు, ఎవ్రీవేర్ ఆటో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ప్రతి చోట నీ మాట వారధవుతుంది ఒక ఇద్దరు వ్యక్తులకి. ఖచ్చితంగా ఆ మాట సరిగ్గా ఉండవలసిందే, లేకపోతే ఆ మాట ఎదుటి వ్యక్తికి తగులుతుంది, వాడనే మాట నీకు తగులుతుంది. సో దీనివల్ల ఖచ్చితంగా డిస్టర్బెన్స్ ఉంటుంది లైఫ్లో. సో ఈ పుస్తకాన్ని చాలా గొప్ప గొప్పలు ఎండోర్స్ చేశారు. దీనికి ముందు మాట దీపక్ చోప్రా రాశాడు. ఈ పుస్తకం యొక్క ఆథర్ మార్షల్ బి రోజెన్బర్గ్. సో హీ డిడ్ హిస్ PhD ఇన్ కమ్యూనికేషన్స్. అండ్ దీన్ని ఎవరెవరు ఎండోర్స్ చేశారు చూడండి: టోనీ రాబిన్స్, అరుణ్ గాంధీ, మ్యారియానే విలియమ్సన్, జాన్ గ్రే, జాక్ క్యాన్ఫీల్డ్, డాక్టర్ థామస్ గోడాన్, ఇట్లాంటి వాళ్ళంతా. అంటే ప్రపంచంలో వాళ్ళు ఉన్నత శిఖరాలను అధిరోహించారు, వ్యాపారంలోనో లేకపోతే పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్స్ గాను, లేకపోతే ఒక సంస్థ అధినేతలు గాను. దే హ్యావ్ ఎండోర్స్డ్. ఎందుకంటే ఆ స్థితికి చేరిన వాడికి తెలుసు మాట యొక్క వాల్యూ ఏమిటని. సో ఒక మామూలు మనిషి మాటలు తూలుతాడు, కానీ ఒక CEO స్థాయిలో ఉన్నవాడు, ఒక ముఖ్యమంత్రి, దే నెవర్ మిస్యూజ్ దేర్ వర్డ్స్. ఎందుకంటే ఒక్క మాట వల్ల ప్రభుత్వాలు పడిపోవచ్చు. ఇప్పుడు నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అండ్ వైలెంట్ కమ్యూనికేషన్, దాని ఇంపాక్ట్ ఎట్లుంటుందో ఒక పొలిటికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది ఓన్లీ అబ్జర్వేషన్గా, నేనేం పొలిటికల్ పార్టీకి చెందినవాడిని కాదు. ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ అయ్యాడు. సో రాజీవ్ గాంధీ అప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఒకానొక సభలో అన్నాడు, సిక్కుల ఊచకోత జరిగింది, కొన్ని వేల మంది సిక్కులు మరణించారు, చాలా దారుణంగా చంపబడ్డారు. సో దానికి ఆయన ఏమన్నాడంటే, ఆ రోజు ఆయన ఉన్న సిచ్యువేషన్లో, ఇక్కడ అప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది, ఆ తర్వాత ఆల్మోస్ట్ 400 సీట్స్తో గెలిచాడు, ఒక వేవ్ సునామీ. ఏమన్నాడంటే, ఇంతమంది సిక్కులు చనిపోయారు కదా, వాట్ యు సే అంటే ఆయన ఇచ్చిన జవాబు ఏంది, ఎక్ బడా పేర్ గిరుతా హైతో, ఎక్ బడా పేడ్ గిరుతా హైతో ధర్తీ తోడా హిల్తా హై. అంటే ఏదైనా ఒక మహావృక్షం నేల కొరిగితే నేల కొంచెం షేక్ అవుతుంది. అంటే ఏమంటున్నాడు, ఇందిరాగాంధీ లాంటి ఒక గొప్ప వృక్షం నేల కొరిగినందుకు కొంతమంది చచ్చిపోయారు అంతే. సో ఇప్పటికీ పొలిటికల్ డిబేట్స్లో ఈ మాటకి జవాబు లేదండి దగ్గర. సో ఇదేంది, వైలెంట్ కమ్యూనికేషన్. అంటే నువ్వు చాలా పొలైట్గా చెప్తున్నట్టే ఉంది, కానీ యు ఆర్ నాట్ రియల్లీ సారీ అబౌట్. ఆ రోజే జరిగిన దానికి సారీ చెప్తున్నా అంటే ఇప్పుడు చాలా బాగుండేది. కానీ ఆ రోజు వాళ్ళు సమర్థించుకున్నారు, అవును మా అమ్మని చంపిన వాళ్ళు ఒక జాతికి చెందిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళని మీద కక్ష తీర్చుకున్నారు ఒక రాత్రి అంతా, ఏముంది అందులో అని చెప్పే ఒక యాంగిల్ ఉంది. సో ఈ మాట అనేది చరిత్రలో నిలిచిపోతుంది, యాక్షన్స్ డిసప్పేర్ అయిపోయి. ఇప్పుడు మనం పుస్తకాల్లో ఉన్నవన్నీ మాటలేనాయి. రమణ మహర్షి లేడు, అప్పుడున్న ఆయనతో తిరిగిన వ్యక్తులు లేరు, కానీ వాళ్ళ మధ్యన జరిగిన మాటలు ఇప్పటికున్నాయి. సో మనం భూమి మీద నివసిస్తున్నాం, మనం వెళ్ళిపోయిన మన భావితరాలు గుర్తుపెట్టుకునేది, మన ఇంట్లో పిల్లలు గుర్తుపెట్టుకునేది మాటలే. మా నాన్న ఇలా మాట్లాడేవాడు, ఇచ్చినవన్నీ మర్చిపోతారు, ఎందుకంటే ఇచ్చినవి అనుభవిస్తున్నాం, ఆస్తి కావచ్చు, కారు కావచ్చు. బట్ మాట అనేది నీ మైండ్లో ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకుని కూర్చుంటుంది, అది మన డే టు డే లైఫ్ని ఇంపాక్ట్ చేస్తూనే ఉంటుంది. సో ఈ పుస్తకంలో అంటే విదేశీయులు ఏ పుస్తకం రాసినా ఒకటి అబ్జర్వ్ చేయాలి, కొంత బైబిల్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. రెండవది, కమ్యూనికేషన్ అంటేనే ఇద్దరి మధ్యన జరిగేది. అడవిలో ఒంటరిగా ఉన్నాం అనుకో, అసలు కమ్యూనికేషన్ ఎందుకు, ఏమీ కాదు. అక్కడ గట్టిగా తుమ్మినేమి కాదు, నువ్వు ఏ చెట్టుకు మూత్రం పోసినా ఏమి కాదు, అక్కడ నిన్ను అడ్డు చెప్పేవాళ్ళు లేడు, నీ విచక్షణతో నీకు నచ్చింది చేయొచ్చు. కానీ సమాజంలోకి వస్తున్న కొద్దీ, సమాజం ఊరు బయట ఉన్నప్పుడు నీ కమ్యూనికేషన్ వేరు, ఊర్లోకి వచ్చినప్పుడు కమ్యూనికేషన్ వేరు. ఈ ఊర్లో ముఖ్యమైన స్థలాలు ఉన్నాయి, దేవాలయము, లైబ్రరీ, పోలీస్ స్టేషన్, కోర్టు, ఒక ఆశ్రమం, అక్కడికి వెళ్ళగానే నీ కమ్యూనికేషన్ వేరు. ఇవన్నీ ప్రజలకు సంబంధించినవి. పర్సనల్ కొన్ని ఉన్నాయి, ఒక ఫ్రెండ్ ఇల్లు, అత్తగారి ఇల్లు, ఆ తర్వాత మన ఇల్లు, అక్కడ కూడా కమ్యూనికేషన్ చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. సో సమాజంలో నీ మాట వల్ల నీకు పెద్ద ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే దులిపేసుకుని వెళ్ళిపోతావు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత నీ తోటి ఉండే మనుషులు నీ మాటలను ఎప్పుడైతే క్యాచ్ హోల్డ్ అని చేస్తారో, నువ్వు జీవితకాలం దానికి జవాబు చెప్పుకోలేక సావాలి. ఆ రోజు అట్లా ఎందుకు అన్నావు అంటే, ఏదో తెలియకట్ట ఎట్లంటావు, కావాలని అన్నా అంతేలే, కావాలని అంటావు. సో నువ్వు ఏమన్నా నువ్వు మాటను చెరిపేయలేవు.
అది గుర్తుండిపోయింది. సో ఇందులో సో మెనీ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ అంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. వీళ్ళ రియల్ లైఫ్లో రకరకాల సందర్భాల్లో ఎలా కమ్యూనికేషన్ మనిషిని ఇంపాక్ట్ చేస్తుంది అనేవి రకరకాల ఎగ్జాంపుల్స్తో ఇచ్చాడు మనకి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆటో మాట్లాడుకోవాలి. ఇది డే టు డే లైఫ్లో అందరికీ అవసరం. ఇప్పుడు మనిషి అంటే రెస్పెక్ట్ లేనివాడు, ఆటో డ్రైవర్ చాలా చీప్, అది వృత్తి అనే థాట్ ఉన్నవాడు మాట్లాడినప్పుడు ఒక రకమైన అహంకారం ఉంటుంది. ఏ బాబు వస్తావా అంటాడు, వాడిని సార్ అన్నాడు. ఎందుకంటే నేను గొప్ప, నన్ను వీడు తీసుకెళ్తాడు, వీడు ఆఫ్టర్ ఆటో వాళ్ళ. అట్లాంటి ఒక థాట్ వల్ల నీ కమ్యూనికేషన్ మొత్తం దెబ్బతింటుంది. సో మళ్ళీ ఇది ఎక్కడికి వస్తుంది? ఆధ్యాత్మికత యొక్క మూలంలోకే వస్తుంది. సాటి మనిషి లేదా నీ చుట్టూ ఉన్న కోటాను కోట్ల మంది నీతో సమానం అని గుర్తించినప్పుడు ఈ కమ్యూనికేషన్ సెటిల్ అవుతుంది. బికాజ్ నిన్ను నువ్వు ఎట్లయితే ట్రీట్ చేయాలనుకుంటావో నువ్వు అందరినీ అలాగే ట్రీట్ చేయి. నువ్వు అనుకుంటున్నావు నాకు అందరూ గౌరవించాలి, నువ్వు అందరినీ గౌరవించాలి. నువ్వు అనుకుంటున్నావు అందరూ సార్ అనాలని, నువ్వు అందరినీ సార్ అనుకుంది. దీనివల్ల ప్రాబ్లమ్స్ రావు. కానీ ఈ పుస్తకంలో ఈ యాంగిల్ లేదు. ఇదేంది? సూపర్ఫిషియల్ డిస్కషన్, ప్రొఫౌండ్ డిస్కషనే. ఒకవేళ నువ్వు హాస్పిటల్లో ఉంటే ఎలా మాట్లాడాలి, ఒక డ్రైవర్తో ఉంటే ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే పని సులువు అవుతుంది, ఎలా మాట్లాడితే గొడవలు అవుతాయి, ఇట్లాంటి విషయాలన్నీ ఇందులో ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే దీంట్లో ఏదైనా ఒక ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఆ ఇద్దరి మధ్యన ఏం ఎస్టాబ్లిష్ అవ్వాలనే ఒక కాంటెక్స్ట్ ఉంది. అందులో ఒకటి ఎంపతి. ఎంపతి అంటే సహానుభూతి. రెండవది కొలాబరేషన్, మనిద్దరికి సంబంధించింది అని మాట్లాడు. మూడవది ఆథెంటిసిటీ, అంటే నీవు ఒక నిర్దిష్టమైన ఒక స్పష్టతను కలిగి చెప్పు. నాలుగవది ఫ్రీడమ్, నువ్వు స్వేచ్ఛలో ఉండు, వాళ్ళకి స్వేచ్ఛనేమి. ఈ 4 ఉంటే కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది అనేది ఈ పుస్తకం అంతా చెప్పబడ్డది అనమాట. ఈ 4 ఏది మిస్? ఇప్పుడు ఎంపతి అంటే అదే. ఇప్పుడు నువ్వు నేను సమానం, ఐ అండర్స్టాండ్ యూ. నేను ఒక విషయం అడగాలనుకుంటున్నా, నీకు కొంచెం మనసు నొచ్చుకుంటుందేమో, నా ఉద్దేశం అది కాదు అని చెప్పి మొదలుపెట్టామనుకో, వాడు ప్రిపేర్ అయి ఉన్నాడు. రాగానే ఏం రాటన్నావంట వాడుకో అన్నావు అనుకో, వాడి కోపం వస్తుంది. రెండవది కొలాబరేషన్. ఈ చిన్న విషయం మాట్లాడుతున్నా కానీ జీవితకాలంలో నీ స్నేహం వదిలిపెట్టలేదు. కానీ ఒక్క విషయం క్లారిటీ అవసరం ఉంది. ఇది అవ్వకముందు ఎంత బాగున్నామో అయిన తర్వాత అంత బాగా ఉంటా అంటే చెప్తాను, లేదా నువ్వు అట్లాంటి సందర్భం ఉన్నప్పుడు చెప్తాను. కానీ ఇది క్లియర్ చేసుకోవాలి. సో ఈ ఒక్క విషయం గురించి డిస్కస్ చేస్తున్నా అని చెప్పి నువ్వు నన్ను దూరం పెట్టకు, నేను నిన్ను దూరం పెట్టను, మనకు చాలా పనులు ఉన్నాయి. ఇది కొలాబరేషన్. ఇప్పుడు కంపెనీస్లో ఇదే చేస్తారు. మూడవది ఆథెంటిసిటీ, అంటే ఎవడో చెప్పిన మాటలు నమ్మి నువ్వు ఉందే ఒక పూర్వధారణకు వచ్చి అక్కడి నుంచి మాట్లాడకుండా స్పష్టంగా తెలిసినప్పుడే నువ్వు అలిగేషన్ చేయాలి, లేదా క్రాస్ చెక్ చేసుకో. ఇలా అన్నావట, నాకు తెలిసింది నిజమేనా? నేను అనలేదబ్బా, సరే అయిపోయి. ఇప్పుడు నెక్స్ట్ అతని దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పావు, అతను అనలేదని చెప్పాడు, నిజం చెప్పు, నువ్వేమన్నా ఎక్కువ చేసి చెప్పావా? లేదు అన్నాడు, ఇద్దరిని తీసుకురా. మీ ఇద్దరు ఇతని గురించి నువ్వు చెప్పడం వల్ల ఇతని మీద నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు మీ ఇద్దరు ఒకరికొకరు చెప్పుకోండి, కానీ కొట్లాడొద్దు, అంటే నా వల్ల మీరు గొడవ పడద్దు. ఇలాగూ డిస్కస్ చేయాల్సిన అంశం కొంతసేపట్లో ఉంది, కానీ ఫస్ట్ మాటలోనే కోపడతారు. దానివల్ల హోల్ కమ్యూనికేషన్ అనే బిల్డింగ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది స్వేచ్ఛ. నేను స్వేచ్ఛలో ఉన్నా, నువ్వు స్వేచ్ఛలో ఉండి జవాబి. నువ్వు జవాబు చెప్పే ఉద్దేశం లేకపోతే చెప్పకు, కానీ అబద్ధం చెప్పకు. సో యు ఆర్ ఫ్రీ అండ్ ఐఎమ్ ఆల్సో ఫ్రీ. నేను ఇదంతా చేస్తున్నది నీ మీద దాడి చేయడానికి కాదు, జస్ట్ ఒక విషయం తెలుసుకోవడానికి మాత్రమే, లేదా ఒక విషయం చేరవేయడానికి. కమ్యూనికేషన్ యొక్క కంప్లీట్ ఎసెన్స్ ఇంతే. నేను కొంత తెలుసుకోవాలనుకుంటున్నా, రెండవది నాకు తెలిసింది నేను చెప్పాలనుకుంటున్నా, అంతే. సో ఇప్పుడు ఏదైనా ఒక సందర్భం తీసుకుందాం, అందులో ఇంగ్లీష్లో ఉంది, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తా, చూడండి ఎలా ఉంది. ఇంటరప్టింగ్. ఇప్పుడు వైలెంట్ కమ్యూనికేషన్లో ఇంటరప్షన్ అని ఒకటి, అంటే కలగజేసుకోవడం. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతుండగా హఠాత్ కూడా వచ్చి ఏదో అన్నాడు. ఇప్పుడు మన ఇద్దరం అతన్ని ఎట్లా డీల్ చేయాలి? సో దే హ్యావ్ ఆల్రెడీ కాల్డ్ 3 meetings and each time there is some new rationale as to why it cannot be done. Last time they even signed an agreement, now another promise, and it will be just that, another promise.
దేర్ ఈజ్ లిటిల్ పాయింట్ ఇన్ వర్కింగ్ విత్ పీపుల్ హూ అన్నప్పుడు మీడియేటర్ హఠాత్తుగా ఆపి ఎక్స్క్యూజ్ మీ కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ బ్యాక్ వాట్ ద అదర్ పర్సన్ సెడ్. సో దిస్ ఈజ్ హౌ ఏ మీడియేటర్ షుడ్, ఏ నెగోషియేటర్ షుడ్ వర్క్. ఒక వ్యక్తి చెప్పగానే నమ్మకూడదు. అసలు ఏం చెప్పాడు కూర్చొని చెప్పు. నా గురించి చెప్పాడు, నన్ను బండబుద్ధులు తెచ్చాడు, కరెక్టే. నువ్వు అతను చెప్పింది డైరెక్ట్గా విన్నావా, ఏమన్నా చెప్తుంటే విన్నావా, లేకపోతే అతను చెప్పింది కరెక్ట్ అని ఎందుకు అనుకున్నావు? నువ్వు మొత్తం చెప్పు. ఒకవేళ అతను అన్నప్పటికీ నాకేం బాధలేదు కాబట్టి ఈ విషయం నువ్వు మర్చిపో ఒకటి. లేదా నువ్వు మొత్తం చెప్పు, నేను రికార్డ్ చేస్తా, ఇది వెళ్ళి అతనికి వినిపిస్తా, అప్పుడు తెలుస్తుంది నువ్వు నిజం చెప్పావా వాడు నిజం చెప్పాడా. అంతేగాని నేను మీ ఇద్దరిని వదులుకోదలుచుకోలేదు. సో ఈ చిన్న ఫార్ములాని పాటిస్తే చాలా సమస్యలు కుటుంబంలో లేదా స్నేహితుల మధ్య బంధువుల మధ్య సద్దు మణుగుతాయి. ఆఫీసుల్లో ఈ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆఫీస్ ప్రెమైసెస్లోకి ఎంటర్ అయినప్పుడు ఒక అగ్రిమెంట్ ఉంటుంది. సో అగ్రిమెంట్ ఉన్నందుకు అందరూ వాళ్ళ పరిధిని ఆధారం చేసుకుని వాళ్ళ హోదాలను బట్టి ర్యాంకును బట్టి వాళ్ళు మాట్లాడతారు. కొట్లాడుతున్నప్పుడు కూడా సీఈఓతో వాయిస్ రైజ్ చేసి మాట్లాడరు, వెరీ రేర్. సో ది రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ సీఈఓ అండ్ వీడికున్న గ్రేవియన్సెస్ ఏమైనా ఉంటే చెప్తాడు అంతవరకు. కానీ ఇంట్లో ఎవరికి ర్యాంక్ లేదు, టేకన్ ఫర్ గ్రాంటెడ్. అమ్మ అంటే మన ఇంట్లో చిన్నప్పటి తిరుగుతుంది అంతే, అడ్డగోలికి మాట్లాడేస్తాడు. పాపం వీడు ఎక్కడి నుంచో కష్టపడి పనిచేసి వచ్చాడు, వీడికి రెస్పెక్ట్ ఇద్దామని ఉండదు. ఎవడు చేయమన్నాడు, మేము చేయమన్నామా అని ఇట్లా మాట్లాడతాడు. సో ఒక్కొక్క మాటకి నీ హృదయం విచ్ఛిన్నమైపోతుంది. దానివల్ల ఏమిటి, నువ్వు ఎప్పుడు ఓపెన్గా హుందాగా వ్యక్తులతో మాట్లాడనే లేవు. సో ఫ్యామిలీ అనేది ఎట్లుంటుంది, వార్ జోన్ లాగా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి. సో ఎట్లయితే పాకిస్తాన్ బార్డర్లో సైనికులు అటుపక్క వంటలు చేసుకుని తింటూ, మన ఇండియా సైనికులు అటుపక్క వంటలు చేస్తుంటూ ఉంటారో, అదేవిధంగా ఇంట్లో కూడా ఉంటున్నారు. నువ్వు నా జోలికి రాక నేను నీ జోలికి రా, ఇంతే. ఒకరి తర్వాత ఒకరు తింటారు, తిన్నా ముభావంగా తింటారు, తిన్నా ఎవరి ఫోన్లో వాళ్ళు ఉంటారు, కలిసి ఉంటున్నారు ఒక రూఫ్ కింద. కానీ నిజంగా కలిసి లేదు. వాళ్ళకి ఇంకో ఇల్లు గతి లేదు కాబట్టి ఉంటున్నారేమో. దీనికి కారణం ఏమిటి, చాలా ఎర్లీ ఏజ్లోనే కమ్యూనికేషన్ సంపూర్ణంగా దెబ్బతిన్నది. సో ఈ పుస్తకం నిండా బోల్డ్ అనే ఐడియాస్. అంటే ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తే మనం ఎక్కడెక్కడ గొడవలు అయినా క్రాస్ చెక్ చేసుకోండి. గొడవ కావడానికి కారణం ఆవగింజ ఉంటే దాన్ని మనం డిస్కస్ చేయడానికి వెళ్ళి మన పద్ధతి, మన వాయిస్, ఆ తర్వాత మనం మాట్లాడే మాటల వల్ల అది చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది. గొడవ పక్కకు జరిగి నువ్వు అట్టెట్లంటే బే అనే కాడికి వస్తుంది. నువ్వు అన్నావు కాబట్టి నేను అన్నా, నేను కూడా ఇంకో మాట అంటా. ఒకవేళ ఇద్దరికి బలాబలాలు ఉంటే ఊళ్ళు కూడా గొడవ పడవచ్చు ఒక పనికిరాని విషయం గురించి. చాలామందికి తెలీదు నిజంగా గొడవ దేని గురించి పడ్డా మర్చిపోతారు. అంత గొడవ పడ్డారు, అంత ఆవేశంలో మాట్లాడుకుని ఫైనల్ లాస్ట్కి తెలియదు, మర్చిపోతారు. ఒకసారి ఇట్లా జరిగింది ఊర్లో. ఓ పిల్లవాడు ఏడుస్తున్నాడు, వాళ్ళ అమ్మని ఏదో అడిగాడు, ఇప్పలేదు. వాళ్ళు బట్టలు చింపుకొని ఏడ్చాడు. నేను వాళ్ళ అమ్మకి సలహా ఇచ్చాను, పట్టించుకోకు అంటే, పట్టించుకోకపోతే ఏమి కాదు ఒక్కసారి పట్టించుకోకు, ఏడవని. ప్రతిసారి ఏడవగానే ఆపుతున్నాం, బిస్కెట్లు ఇస్తున్నాం. ఈసారి వాడు ఏది అడిగాడో అది లేదని చెప్పు, పట్టించుకోకు. నెక్స్ట్ ఆ సందర్భం వచ్చింది, వాడు అడిగాడు, లేవు కొడుకాను, నాకు కావాలి కానీ లేదు కొడుకాను, అడిగి వేస్ట్. నేను వాడు ఎంత 5వ తరగతి 6వ తరగతి. వాడు బురదలో పడి ఏలుస్తున్నాడు. ఫస్ట్ టైం వాళ్ళ పట్టించుకోకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇగో నేను బురదలో పడుతున్నా, మొత్తం బట్టల మీద రాసుకుంటున్నా అని చెప్తున్నాడు. అసలు వాళ్ళమ్మ నేను దూరం నుంచి చెప్తున్నా, అసలు పట్టించుకోకు. లోపల ఆమెకుంది ఇళ్ళది. ఆ తర్వాత ఎవరెవరు నేను ఏడుస్తుంటే ఎవ్వరు చూస్తలేరు అది అని అంటున్నాడు. ఆ తర్వాత ఎవరు పట్టించుకోలేదు. నేను జస్ట్ గమనిస్తున్నా వీడు ఏం చేస్తుంటే వీడు ఎక్కడ ఆగుతుంది ఏడుపు. ఎందుకంటే అక్కడి నుంచి రెస్పాన్స్ అయిపోయింది, ఎండింగ్ ఫస్టే ఆన్సర్ ఇచ్చేసింది. ఒక గంట తర్వాత అని ఆడుకుంటాడు, ఇట్లా మర్చిపోయిండు. తర్వాత నేనుండి అంటే దీనికి ఏడుస్తుంటే నాకు బిస్కెట్ మళ్ళీ ఏడుస్తున్నాడు, మళ్ళీ గుర్తొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ గంటన్నరకి మళ్ళీ అని ఇంటి దాటి బయట కూర్చో అరుగు మీద ఆడుకుంటున్నాడు ఒక్కడే. ఇట్లా మొహం ఇట్లా మార్చాడు. మేము మెల్లగా క్రికెట్ ఆడుతుంటే వచ్చి సపోర్ట్ కొడుతున్నాడు, బాల్ ఇస్తున్నాడు అన్నీ. నేను అన్నా, నువ్వు పొద్దున్న దేనికో ఏడుస్తున్నావు, మళ్ళీ ఏడుస్తున్నాడు. అట్లా ఆ రోజు మార్నింగ్ 10:30, 11 నుంచి వాడు ఏడుపు కొనసాగి ఒక 1/2 అవర్ 35 మినిట్స్ ఇంటెన్స్ ఉన్నది. ఆ తర్వాత వాడు జస్ట్ ఏడవాలి కాబట్టి ఏడుస్తున్నాడు అంతే. నేను తర్వాత వాడిని నైట్ అడిగా, ఎందుకు ఏడ్చామంటే నాకు గుర్తొస్తలేదు అంటున్నాడు.
మర్చిపోయింది అసలు. బికాజ్ రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఒక మనిషి నిజంగా మౌనంగా ఉండాలని నిర్ణయం చేసుకుంటే అన్ని సమస్యలు డిసప్పేర్ అయిపోతాయి. ఉండేటోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు. జస్ట్ పేపర్ మీద రాసిచ్చాడు, కుటుంబ విషయాలు నేను మాట్లాడను, నేను కుటుంబాన్ని ఇబ్బంది పెట్టను, మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను నిశ్శబ్దంగా ఉంటాను, ఇంటి పనులు చేస్తాను, ఇక మిగతా ఏ విషయాలు నాకు మీతో ఉంటే నాకు బాగుంది, మీతో మాట్లాడితే బాగాలేదు. ఈ స్టాండ్ కనుక తీసుకోగలిగితే అసలు 99% సమస్యలు డిసప్పేర్ అయిపోతాయి. అవసరమైతే ఒక మాట, అక్కడ నథింగ్ పర్సనల్. ఎగ్జాంపుల్, వైలెంట్ కమ్యూనికేషన్కి నాన్ వైలెంట్ కమ్యూనికేషన్కి వచ్చింది. ఇప్పుడు ఎవరైనా వచ్చి నిన్ను ఒక బూత్ తిట్టారనుకో, ఏం చేస్తావు నువ్వు అంటే అది కరెక్ట్ కాదు కదా డాడీ. ఓకే, సో నిన్ననే పక్కింటి అంకులు చెప్పి నువ్వు తిట్టావట. ఇది అడిగే పద్ధతి. నువ్వు ముందు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే ఆలోచించు. నువ్వే అన్నావు తప్పని, నువ్వు ముందే అడుగుతున్నావు. కారణం ఏదైనా తిట్టకూడదు కదా, మనకంటే పెద్దవాళ్ళని తిట్టకూడదు కదా. నువ్వే చెప్పు, తిట్టకూడదు డాడీ, కరెక్ట్, అది ఎవరు డాడీ అన్నది అని. నీవే 2 days క్రితం ఇట్లా జరిగింది, ఆ పెద్ద ఆయన బాధపడ్డాడు, గో అండ్ సే సార్. ఇది రైట్ కమ్యూనికేషన్. అట్లా కాకుండా నువ్వు రకరకాల లెక్చర్స్ ఇస్తే వాడికి అసలు పెద్దలతో ఎలా మాట్లాడో తెలియదా, బుద్ధి లేదా నీకు, బేవకు వాడు నీకు ఏం నేర్పించినా వాడిది తిట్టింది ఒక మాట, ఇప్పుడు తండ్రి 100 మాటలని. ఇప్పుడు వాడిని తిట్టిన విషయాన్ని కన్సిడర్ చేయకపోగా తండ్రి మీద కూడా కోపం వస్తుంది. సో పెద్ద పెద్ద ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు, లేకపోతే దేశాలకి అంబాసిడర్స్గా ఉన్నవాళ్ళు, లేకపోతే యుద్ధాలను ఆపడానికి నియమించబడే నెగోషియేటర్స్, అందరికీ ఇంగ్లీష్ వచ్చు. అయినప్పటికీ వాళ్ళు నిరంతరం ట్రైనింగ్ తీసుకుంటూనే ఉంటారు. హౌ టు టాక్, హౌ టు పర్స్యూట్, హౌ టు కమ్యూనికేట్, హౌ టు ఎంగేజ్ సంబడి. ఎవడో ఆవేశంగా ఊగిపోతున్నాడు, అప్పుడు హఠాత్తుగా ఎవడో వెళ్ళి ఇతను చెప్పింది కరెక్ట్ అనగానే వాడికి ఎక్దమ్ రిలాక్స్ అయ్యాడు. అతను ఎప్పుడు కంప్లీట్ రిలాక్స్ అయిన తర్వాత ఊరికి అట్లా అన్నాను కానీ నువ్వు చేసింది తప్పు బాబు అని చెప్తే అతను. సో ఆవేశంలో అందరు అన్నారు తప్పు తప్పు, నువ్వు చేసిన తప్పు. ఈ నెగోషియేటర్ కూడా అట్లా అన్నాడు అనుకో, వాడు బర్స్ట్ అయిపోతాడు. సో మనిషి ఒక సపోర్ట్ కోరుకుంటున్నాడు సంహవ్. ఆ సపోర్ట్ మెయిన్లీ వాడికి కావాల్సింది కుటుంబం నుంచి. కానీ కుటుంబంలో మనిషికి ఏ సపోర్ట్ లేదు. ప్రతి కుటుంబంలో దాదాపు అందరూ సైకలాజికల్ అనాథుల్లాగా ఉంటారనమాట. వాళ్ళకి ఆ విషయం తెలియదు. ఆ కుటుంబం అన్న గొడవలు అయితే అనే అనుకుంటారు, కానీ గొడవలు లేకుండా ఉండవచ్చు, గొడవలు లేకుండా సామరస్యంతో ఉండొచ్చు అని అనుకుంటే మార్గం ఉంది. సో లేకపోతే మార్గం లేదు. సో ఇది ఎప్పుడన్నా సరదాగా చదవాలనిపిస్తే ఒకసారి తిరిగేయాల్సిన పుస్తకం. ఇందులో విషయాలు కొన్నే ఉన్నాయి, చెప్పిన విషయాలు రిపీటెడ్గా రకరకాల సందర్భాలను ఆధారం చేసుకుని, కాబట్టి ఆబ్వియస్లీ. చిన్న డౌట్ ఉంది. నేను పరిస్థితుల ప్రభావాల్లో మా పిల్లల్ని మీరు ఇప్పుడు మాట అనుకుని నేను కరెక్ట్గా అడిగాను. వాళ్ళ మంచి కొరకే నేను కొద్దిగా కట్టడి చేసి మాటలు అనేది, వాళ్ళు కొన్ని రోజులు మర్చిపోకపోయేది. నేను మళ్ళీ రియలైజ్ అయ్యి సారీ చెప్పినా కూడా వాళ్ళు అప్పుడప్పుడు ఈ మాట నువ్వు అప్పుడు అన్నావు ఇట్లానే ఇప్పుడు కూడా అంటుంటారు. వాడు ఉండేదేమో యూఎస్లో, నేను మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు ఇట్లా అంటుంటారు. నాకు హర్ట్ అవుతుంటా. మరి ఆ క్షమాపణ ఎట్లా కోరాలి, ఎట్లా పోవాలి అతని మనసులో నుంచి? అంటే మీరు క్షమాపణ కోరకూడదు, కానీ మీరు హర్ట్ అవ్వకూడదు. అతనికి అనే స్వేచ్ఛ ఉంది. అదే ఇందులో 4వ సూత్రం, ఫ్రీడమ్. లెట్ హిమ్ సే. మీరు ఒకసారి సారీ చెప్పారు, అయిపోయింది. అతను అన్నప్పుడు అన్నంత వరకు విని నేను దానికి తల్లి జవాబు చెప్పాను, సరే మరి అని పెట్టి అనే వాళ్ళు పిల్లలు ఇప్పటికూ కొద్దిగా ఉంటుంది. ఇది మరి ఎట్లా పోవాలని నేను ఇదే అంటే మీరు హర్ట్ అవ్వకూడదు. ఎందుకంటే మీరు తెలియకన్నారు, సారీ చెప్పారు, అయిపోయింది. ఒక హ్యూమన్ అంతకంటే చేసింది ఏమి లేదు. ఎదుటి వ్యక్తి గుర్తిస్తాడా గుర్తించాడా వాడి ఛాయిస్, అది మన పరిధి లేదు. ఇప్పుడు మీరు బంగారం దిగేసిన ఓ తులం తక్కువైంది నేర్చేవాళ్ళు ఉండొచ్చు. సో ఏ చేసినా ఆ ఫైనల్ లెగ్లో ఏదో చిన్న తప్పు జరిగితే దాన్ని పట్టుకొని జీవితకాలం సాధించేవాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు పేరెంట్స్ ఎంతో కష్టపడి పెంచితే ఎవడు పెంచమన్నాడు అని అడిగేవాళ్ళు ఉండొచ్చు. నేను అట్లనే చేశాను. వాళ్ళు అర్థం చేసుకోలేక నేను చెప్పేది ఇట్లా చేయాలి, నేనే నా లైఫ్ ఇట్లా అయిపోయింది, మీరు మంచిగా కష్టపడి చదివిస్తున్నాం కాబట్టి మీరు మంచిగా చదువుకోవాలి, ఇట్లా అని నేను కొద్దిగా కట్టడి చేశాను. అందరు చేస్తారు అంటే వాళ్ళ మంచి కొరకు తెలియకనే. ఇప్పుడు మనం ఒక డ్రైవింగ్ తెలిసిన వాడు చెప్తే ఎట్లా ఉంటుంది, తెలియని వాడు డ్రైవింగ్ గురించి చెప్తే ఎట్లా ఉంటుంది.
సో పిల్లల్ని పెంచడం ఎలా అని మనం ఎవరం ట్రైనింగ్ తీసుకోవాలి. అందుకని మనకు ఎట్లో అట్లా పెంచుకున్నాం. రైట్, నాది అదే. ఇప్పుడు కార్ ఇచ్చి ఎలాగోలా నేర్చుకుంటే ఎట్లా నేర్చుకోవచ్చు నువ్వు, కానీ కార్ అంతా నాశనం కావచ్చు. అదే నువ్వు ఒక డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి ఆ 1 monthలో నెక్స్ట్ కార్ సేఫ్ ఉంటుంది. అందుకే ఎవరన్నా ఒక కుటుంబ సభ్యులు రెడీగా ఉంటే ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇస్తే ఎవరన్నా ప్రయోగం చేయండి. అంటే ఈగోలు పక్కన పెట్టి ఆ 5 మందిని జీవితకాలం ఆనందంగా ఉండాలంటే హౌ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, హౌ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ అనేది తెలుసుకోగలిగితే, ఎవరి బౌండరీలు వాళ్ళు అర్థం చేసుకోగలిగితే ఎక్సలెంట్గా ఒక 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 పార్టీకి వెళితే ఎంత సెలబ్రేషన్ ఉంటుందో అంత సెలబ్రేషన్ ఇంట్లో ఉంటుంది. కానీ మన మైండ్లో మూసుకుపోయినాయి. ఒక వ్యక్తిని చూడగానే మొత్తం గుర్తొస్తుంది, అంతే మొహం తిప్పుకొని వెళ్ళిపోతాం. ఏదో అవసరాల కోసం కలిసి ఉంటున్నాం అంతే తప్ప నిజంగా కలిసి ఉండాలని చాలా మందికి ఏముంది. అన్ని కుటుంబాలు అట్లా ఉన్నాయి దాదాపు అది నరక యాతన. అంటే మీరు మనకు వేరే చిన్నపిల్లలు స్కూల్ అయిపోతే ఇంటికి వస్తారు, ఎందుకంటే వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, వాళ్ళకి సపరేట్ ఇల్లు లేదు. వాళ్ళకి సపరేట్ ఇల్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఇవ్వడు ఇంటికి రాడు. ఎవ్రీవన్ వాంట్స్ టు బి ఫ్రీ. స్వేచ్ఛ లేని చోట ఎవడైనా ఎందుకుంటాడు? మనం పిల్లల్ని ఇబ్బంది పెట్టినంత ఒక పెద్దవాడిని ఇంకో పెద్దవాడు ఇబ్బంది పెడుతూ ఉంటారా? దులిపేసుకుని వెళ్ళిపోతాం. పిల్లలకి పాపం వసతి లేదు కాబట్టి మన మూర్ఖత్వాలన్నీ భరిస్తారు. పాపం వాడు అలాగే తయారవుతాడు. సో సరదాగా చదవండి, బాగానే ఉంది. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చదవచ్చు, లేదా నిజంగా కమ్యూనికేషన్ సిగ్నిఫికెన్స్ ఉంది అని అర్థం చేసుకోవాలంటే చదవాల్సిన పుస్తకం చదవాలి ఒకసారి. దీనివల్ల ఏం తెలుస్తుంది? మన యొక్క మానసిక ఆకాశం విస్తీర్ణం వైశాల్యం పెరుగుతుంది. నెక్స్ట్ మనం ఇంప్లిమెంట్ చేసి చూడొచ్చు. నెక్స్ట్ ఆటో డ్రైవర్ని మాట్లాడుతున్నప్పుడు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఎలా మాట్లాడితే అతనికి బాగుంటుంది, నాకు బాగుంటుంది. పెద్ద ఆయన తిన్నవా, కొంచెం ఎండ ఉంది, మళ్ళీ రామ్నగర్ వరకు పోవాలి, రాగలవా? మెల్లగా పోదాంలే, ఎంత తీసుకుంటావు? ఒక 100 రూపాయలు. సరే, నేను యాక్చువల్గా 10 రూపాయలు తక్కువ కడుదాం అనుకున్నా, సరే ఇస్తాలే. ఇంతకు తిన్నారండి, చాలు, దే ఫీల్ హ్యాపీ. వాడిని జస్ట్ ఒక కూలర్లాగా చూసాను, వాడికి ఎందుకు సంతోషం ఉంటుంది? సో ఎవ్రీవేర్ ఇప్పుడు నేను 2009 నుంచి నేను కలిసే ఎవరైనా సరే ఐ రెస్పెక్ట్ దెమ్. నాకు నేను ఎంత గౌరవించుకుంటానో అంత రెస్పెక్ట్ పరిపూర్ణంగా ఇస్తాను. ఈ 2009కి మీరు కూడా మా అలాగే ఉన్నారా సార్? అంతకంటే ఘోరంగా. అంటే ఘోరంగా అంటే స్ట్రగుల్స్ ఉండే. అంటే ఏమంటారు, అంటే ఒక నట్టు ఉంది, దానికి బోల్ట్ ఉంది, పడతలేదు. ఏదో దారాలు చుట్టి ఇరికిస్తున్నాం, మళ్ళీ కొంతకాలం లూజ్ అవుతుంది. అట్లా కాకుండా పర్ఫెక్ట్ నట్టుకి పర్ఫెక్ట్ బోల్ట్ కావాలి, ఈడు జోడు తాల్మేల్. అప్పుడు ఇక శబ్దం రాదు, వెళ్ళి కూర్చుంటుంది పర్ఫెక్ట్. ఇప్పుడు మన తలుపుకి ఇట్లా పర్ఫెక్ట్ కూర్చుంటుంది. అట్లా కూర్చోవాలి. మన యొక్క నడవడిక, మన మాట, మన మనస్సు, మన చేత అంత ఒక్కటి అయిపోయినప్పుడు ఇక ఏమి ఉండదు. రెండోది జస్ట్ నువ్వు ఒక్కడే బతకడం అనేది లేదు ఇక్కడ. అందరూ బాగుంటూ వాళ్ళ మధ్య నువ్వు ఉంటే చాలా బాగుంటుంది. కానీ అందరినీ బాగు చేసి నువ్వు బాగుంటావంటే కుదరదు. ఎవరు ఎలా ఉన్నారో అలా ఉండనివ్వు, వాళ్ళకి చైతన్యాన్ని, జీవితాన్ని ఏంటో సరదాగా నేను కొన్ని మాటలు చెప్దాం అనుకుంటున్నా. జనరల్గా రా, కొడుకు ఎలా ఉండాలో, తండ్రి ఎలా ఉండాలో మాట్లాడుకుందాం కాసేపు, అంతే. నువ్వు ఎలా ఉండాలంటే డిస్టర్బ్ అవుతారు. సో చెప్పే పద్ధతులు ఉంటాయి, అది ఆలోచిస్తే ఐడియాస్ వస్తాయి. మనందరికి తెలుగు భాష వచ్చు, కానీ మనం రాంగ్ కొనటేషన్స్తో దాన్ని వాడడం వల్ల చాలా 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 ఇష్యూస్ వస్తున్నాయి. అదర్వైజ్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో మార్షల్ బి రోజెన్బర్గ్ అనే వ్యక్తి రాసిన ఈ పుస్తకం బాగుంది. ఈ పుస్తకం ఇచ్చిన ప్రఫుల్ల గారికి థ్యాంక్ యూ. ఆయన ఇంకా చాలా పుస్తకాలు ఇచ్చాడు, అడపాదడప. ఐ విల్ ట్రై టు ఇంట్రడ్యూస్. ఈరోజు ఊరికే ఈ కంటెంట్ అంతా తెలుసు, దానికి ఇంత కాంప్లెక్స్ ఏమీ లేదు. పక్కవాడు వాడి మనస్సు తెలిస్తే ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. అన్నిటికంటే దగ్గర దారి నీకు నువ్వు ఎంత గౌరవించుకుంటావో అలా గౌరవిస్తే ఏ పుస్తకాలే అక్కర్లేదు, ట్రైనింగే అక్కర్లేదు. ట్రైనింగ్ ఎవరికి? స్పెషల్గా ఇప్పుడు ఒక సేల్స్ మ్యాన్కి వాడికి అవసరం. అంటే ఎలా అమ్ముక దొబ్బాలి, ఎలా అంటగట్టాలి, అట్లా. లేకపోతే ఒక యుద్ధాలు ఆపేవాడు ఎలా మాట్లాడాలి, ఏదైనా టెర్రరిస్ట్ హైజాక్ చేసినప్పుడు ఎట్లా ఆ కాంటెక్స్ట్ వేరే. మన డే టు డే లైఫ్లో మామూలు సాదాసీదా మనుషులు ఉన్నవాళ్ళు, సాదాసీదా మనుషులు వీళ్ళు మాట్లాడుకోవడానికి ఎందుకు ప్రాబ్లం అవుతుందంటే ఎవరికి విషయం తెలియదు.
మాటలు వచ్చు, కానీ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా అడగాలి, ఎలా కూర్చోవాలి ఏమీ తెలియదు. అందుకని హఠాత్తుగా మాట్లాడి నాశనం చేసుకుంటారు. అంటే చిన్నది పెద్ద కూడా అయిపోతుంది. నువ్వు బే అన్నవంట అంటారా బాడుకో, ఇప్పుడు ఏందని కథ అయిపోయా. బే అన్నవి బాడుకో అన్నావు, అయిపోయింది. అయిపోయింది, దానికి ఎండలేదు. బేకే గొడవకు వచ్చింది. ఇప్పుడు బాడుకో అంటే అడుగుకుంటాడా? నిన్ను నీ కుటుంబాన్ని మొత్తం నేను మర్డర్ చేయకపోతే చూడ అంటాడు. చూసుకుందాం, దారా చేద్దాం, మా తాన కూడా ఉంది, నేను కూడా అక్కర్లే, మా పనులు పంపిస్తా కథ. అమ్మని ఇప్పుడు ఒకటి మనము పెరగలే, మనం వాళ్ళకు చెప్పలేకపోయాం, అది ప్రాబ్లం అయిపోయింది. తెలియదు. ఇప్పుడు డ్రైవింగ్ రాని వాళ్ళు డ్రైవింగ్ నేర్పిస్తే ఎట్లుంటుందో, పిల్లల్ని ఎలా పెంచాలో తెలియని వాళ్ళంతా పిల్లల్ని పెంచుతున్నారు. ఈ పిల్లల్ని పెంచి వాళ్ళు సక్సెస్ అవ్వడం అనేది ఉత్త లాటరీ. అందులో పేరెంట్స్ భాగస్వామ్యం లేదు, పిల్లలకు గొప్పదనం లేదు. నిజంగా ఎవరో ఒక అవుట్ సైడ్ పర్సన్, ఒక టీచర్ గానో, గురువు గానో, ఒక మెంటర్ గానో వచ్చి మారుస్తాడు తప్ప ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదు. సరే, మళ్ళొకసారి నైస్ బుక్ చదవచ్చు.